ఇప్పుడు ఎవరి మీదేనా పొట్టేళ్ళు మీవి? ఏమో సిరోహి అని సార్, నార్త్ ఇండియన్ బ్రీడ్ సార్. ఎక్కువ మిల్క్కి వాడతారు సార్. మిల్క్. ఇప్పుడు ఈ పౌడర్ ఇక్కడ తయారు చేస్తున్నారా? సైలేజ్ కానీ గ్రీన్ పౌడర్ కూడా తయారు చేస్తున్నారా? ఇప్పుడు పట్టేళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఎంత గొర్రెలకు మేకలకు ఇది లాభసాట? ఇప్పుడు గ్రేజింగ్ లాభసాట? గ్రేజింగ్ మూలం ఏమవుతుంది సార్, తిరుగుతాయి కదా సార్, తిన్నది సగం అరిగిపోతుంది సార్, తిరుగుడులోనే సాయంత్రం లోపల అరిగిపోతుంది. ఈ స్టాల్ ఫీడింగ్ అయితే ఏమవుతుందంటే మొత్తం కొవ్వు పట్టేస్తుంది. ఏ మాత్రం ఎక్కువ ఈల్డ్ ఎక్కువ వస్తుంది అంటే అరౌండ్ పర్ డే సార్ ఒక 100 grams ఎక్కువ వస్తుంది సార్. అంటే పర్ డే కన్వర్షన్ రేషియో 100 grams ఎక్కువ అవుతుంది సార్ వెయిట్. ఒక డ్యూరింగ్ ఇస్ లైఫ్ టైం ఒక ఇది పొట్టేళ్ళు కానీ మేకపోతులు కానీ ఏదైనా కానీ తిరిగే గొర్రెలు తీసుకుంటే మాక్సిమం 35-40 వస్తుంది సార్. ఇది అయితే 52 to 60 kgs దాకా వస్తుంది సార్. డబుల్ వస్తుంది. డబుల్ వస్తుంది సార్. ఓకే. బోయర్ అని ఆఫ్రికన్ సార్, 125-130 కిలోలు వస్తుంది సార్. అంటే మనకి 30కి ఇంకా 3 times మోర్ సార్ వెయిట్. 3 times మోర్. ఇది ఆఫ్రికన్ బ్రీడ్ సార్, బోయర్ అని. ఇప్పుడు ఇవన్నీ మనం తయారు చేసినప్పుడు ఈ ఊర్లో ఒక మోడల్ పెట్టగలుగుతారా? అరికాపల్లో ఎన్నిళ్ళు ఉంటాయి ఈ ఊర్లో? దగ్గర ఒక 600 కాదు కాదు, ఈ ఫ్యామిలీస్ యాదవ ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి? ఆ యాదవ ఫ్యామిలీస్కి ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఆ ప్రాజెక్ట్ ఈ ఊర్లో లాంచ్ చేస్తాను. దాని మీద మొత్తం కలిసి ఒక మోడల్ ఫామ్ కింద స్టాల్ ఫీడింగ్ పెడదాం. అలాగే సార్. దాదాపు ఒక 100 ఫ్యామిలీస్ వీటి మీద ఆధారపడి ఉంటాయి సార్. ఉన్నాయేమో ఒక 200-250 ఫ్యామిలీస్ ఉంటాయి. గొర్రెలు కానీ మేకలు కానీ గేదెలు కానీ ఆవులు కానీ అన్ని మిక్స్ చేసి మొత్తం 100 మందికి ఒక ఆదర్శమైన ఫామ్ కమ్యూనిటీ ఫార్మ్ కింద పెట్టి సవడి పెట్టి చేద్దాం. నేను చేస్తాను, నీకు గట్టిద్దా ఏమ్మా ఇస్తున్నామ్మా. దాన్ని నేను లాజికల్గా ఒక స్టాల్ కొన్ని మోడల్స్ తయారు చేద్దాను. ఈ ఊరు ఒక మోడల్ కాదు. చేతులు సార్, గౌడాస్ కళ్ళు గీత కార్మికులు సార్. అంటే బాగున్నారా? మీకంతా ఇప్పుడు మద్యం షాపులు కూడా ఇచ్చా, కొన్ని ఇచ్చాను. 4 వచ్చాయి. యా గుడ్. ఏంటి ఆ శిల్పులా రండి. అదే మళ్ళీ ఎక్కువ మంది వర్కర్లు ఉన్నాం సార్. క్లస్టర్ లాంటిది ఇది కూడా వర్కౌట్ చేస్తాను, క్లస్టర్స్ వర్కౌట్ చేస్తాను. బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. సీట్ చాలా బాగుంది. నగలు తయారు చేస్తున్నారు. కంసాలి స్వర్ణకారులు కార్పొరేషన్ కూడా పెట్టావా? చేద్దాం. ఏంటా బాగున్నావా? నువ్వేనా తయారు చేస్తున్నావు? ఇంకా ఏ ఊరు మీది? ఈదరా. ఎంతమంది ఉన్నారు మీ ఊర్లో? ఇలాంటి కుటుంబాలా? ఎక్కడ మార్కెట్ చేస్తున్నారు ఇవన్నీ? మామూలుగా ఇళ్ళ దగ్గరికి వస్తారా, లేదంటే చావుకుండగా గరిమంటకు పెళ్లికి వాటికి వస్తారయ్యా. ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యే విధానాలు లేదయ్యా. మట్టి అయితే మాకు కష్టం అవుతుందయ్యా తెచ్చుకోవడానికి. అది మా జీవో మరుగున పడిపోయాం మేము. అది అవన్నీ ఇప్పుడు మట్టి అవన్నీ ఇస్తాం. ఇప్పుడు చూడమ్మా, మట్టి కలపడానికి ఒక మిషన్ పెట్టాను సార్. అవన్నీ ఎట్లా సప్లై చేయాలి వీళ్ళకి ఇవన్నీ వర్కౌట్ చేయండి. ఆధార్ కింద పెట్టి ఎట్లా చేయాలని వర్కౌట్ చేయండి. తిరగడానికి కూడా ఒక మీటర్ ఉంది సార్. నాకు ఒక పని చేయండి, మీరు 50 కులాలు 140 ఉన్నాయి. 140కి 140 మోడల్స్ తయారు చేయండి. యాదవాసి కొన్నారు, గొర్రెలు మేకలు స్టాల్ ఫీడ్ ఆవులు గేదెలు. ఈ ఊరు ఒక ఆదర్శం. ఇట్లా ఒక
డిఫరెంట్ కమ్యూనిటీస్కి డిఫరెంట్ క్లస్టర్స్ తయారు చేసి ఒక 100-150 క్లస్టర్స్ ఈ సంవత్సరం స్టార్ట్ కావాలి. దానికి ఏం కావాలో వాళ్ళకి మార్కెటింగ్ కూడా చేసి అది టూరిజం అట్రాక్షన్ కూడా చేద్దాం. ఆ ఊరిని జోన్ కోడ్ 3 జోన్లు. 3 జోన్లకు కాకుండా ఆల్ కులాలకి ఎక్కడైతే వాళ్ళ పాపులేషన్ ఎక్కడుందో ఒక మ్యాపింగ్ చేసి మోడర్న్ని పెట్టి వాళ్ళకి ఆదాయం ఎట్లా పెంచాలి, మార్కెటింగ్ ఎట్లా పెంచాలి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. వర్కౌట్ చేయాలి. మా మినిస్టర్ గారు మిమ్మల్ని కలిసి